హాయ్ అండి, ఎలా ఉన్నారు? వీకెండ్ లంచ్ హ్యాపీగా చేసి ఉంటారు. ఒక్క నిద్ర కూడా పోయి ఉంటారు. ఎందుకంటే క్లైమేట్ బాగుంది కదా. మరి ఎంత మనం అనుకున్న దారుణమైన క్లైమేట్ కాదు. ఎప్పుడు అనుకున్నాను ప్రతి సంవత్సరం. ఎప్పుడు మా స్టాఫ్తో కానీ మా ఆయనతో కానీ వీళ్ళందరితో చెప్తాను, నేను 12 నెలల బతకడానికి భయపడే ఒకే ఒక నెల దిస్ మంత్. ఎందుకంటే ఈ ఎండ నా వల్ల కాదు తట్టుకోవటం. ఈవెన్ డే 1 నుంచి నేను ఎప్పుడైతే విజయవాడ ఎంటర్ అయినా అప్పటి నుంచి ఈ మే మంత్ అంటే ఒక రకంగా పిడిగం పిడిగం భయం 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 భయంగా ఉంటుంది. సో ఈసారి ఆ భయం లేకుండా హ్యాపీగా బతికిపోవటం, ఇష్టంగా విజయవాడని ఎంజాయ్ చేస్తున్నాం. నిన్న మా పాప పుట్టినరోజు అయింది. చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి మనసున్న వాళ్ళ విషెస్ నిజంగా పెరిగే బిడ్డలు ప్రతి పిల్లలకు అవసరమే. ఎందుకంటే ఎవరు అంత మనస్ఫూర్తిగా విష్ చేయటం కలదు ఇవాళ ఆర్టిఫిషియల్ అయిపోతుంది. కానీ మనస్ఫూర్తిగా మీరు అందరూ నా పాపకు విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, నిన్నే మా పాప పుట్టింది అంటే ఇవాళ నేను ఫ్రెష్ మదర్. సో మదర్స్ గురించి నేను మాట్లాడుకుంటాను. ప్రతి వాళ్ళకు మదర్ ఇస్ ఏ ఇన్స్పిరేషన్ అండి. ఆ లవ్, ఆ కేరింగ్, అన్సాక్రిఫైజ్గా అన్ని టైం అంతా ఈవెన్ బాడీ నుంచి మెంటల్గా అన్ని వదులుకొని బతకటం అమ్మ వల్లనే అవుతుంది. ఏదో అందరూ అమ్మతో కొందరిసారి ఫ్రస్ట్రేషన్లో ఏజ్ వచ్చిన టీనేజ్ టైంలో ఫైట్ చేస్తాం కానీ బట్ అమ్మని రియలైజ్ అయ్యి అమ్మ ప్రేమ తెలుసుకున్న తర్వాత దురదృష్టవశంగా ఎక్కువ మందికి అమ్మల గోడల మీద ఫోటోలాగా తయారవుతారు. వాళ్ళకి దండ వేసి కళ్ళమట ఏడ్చుకోవడం తప్ప చేసేది ఏం లేదు. సో బాధ మనకు రాకుండా ఉండాలని ఎవ్రీడే అమ్మని లవ్ చేయాలి. మీరు ఏమనుకున్నా అది చెప్పాలి. ఇవాళ నువ్వు అన్నం బాగా ఉండవు, కూర చాలా బాగుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు అమ్మ, నీ పొలిగా నాకు వచ్చింది అని చెప్పి ఒకసారి చెప్పించడం మీ అమ్మ పూరిలాగా పొంగిపోతుందండి. తిట్టినప్పుడు కూడా అంతే బాధపడుతుంటారు. నా లైఫ్లో కూడా నాకు చాలా 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 ఇన్స్పిరేషన్ అయిన నలుగురు ఉన్నారు. వాళ్ళు నలుగురు నా 4 పిల్లర్స్ లాగానే ఉంటాను. బట్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను. ఒకరిని అసలు చూడలేదండి. చూడకుండానే వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అయ్యారు. ఎలా అంటే ఫస్ట్ మా అమ్మ కూడా యాజ్ ఏ సింగిల్ మదర్గా నన్ను చాలా బాగా పెంచింది. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంది, అందువల్ల వాళ్ళ పేరెంట్స్ పెంచగలిగారు. తర్వాత కూడా నా డెసిషన్ కూడా తీసుకొని మ్యారేజ్ చేయటం, ఇక్కడ పంపించడం, ఇవన్నీ తను కూడా ఎంతో సాక్రిఫైస్ చేయకుండా నేను ఇవాళ ఈ పొజిషన్లో లేను. సో షీఈ్ మై ఫస్ట్ హీరోయిన్. అమ్మ హీరోయిన్. మరి పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చినప్పుడు అత్త ఎలా ఉంటుందో ఏమో అని ప్రతి ఆడపిల్లలకు టెన్షన్ ఉంటుంది. వన్స్ మా అత్తని చూసిన తర్వాత మా అమ్మ వేస్ట్ అని అనిపించింది. మా అమ్మ అసలు ఏంటమ్మా నువ్వు ఏం బతుకుతున్నావు వేస్ట్ అనిపించింది. ఎందుకంటే మా అమ్మతో నేను ఫైట్ చేసిన క్షణానికంటే మా అత్తతో ఫైట్ చేసి తన దగ్గర చేయించుకున్నది, తన దగ్గర ఎక్కువ క్లోజ్గా, అంటే నేను మళ్ళీ ఒక చంటి పిల్లలాగా పుట్టి ఆ ఇంట్లో పెరిగి ఉంటే ఎలా ఉంటుందో మా అత్తతో బాండింగ్ అలా ఉంటుంది. మా అత్త నాకు ఆల్మోస్ట్ నేను 13 years మా అత్తతో పాటు ఉన్న టైంలో మా అత్త ఫేస్ చిట్లిచి కానీ నో ఇది చెయ్యవద్దు అని ఇంతవరకు చెప్పిన విషయాలు ఏది నాకు గుర్తులేదు. మా అత్తకు నేనంటే ఎంత ఇష్టమో నా కూతురు అంటే పంచప్రాణం. తను ఎంత సిగ్గుగా ఉండి నేను ఏం చేయనండి. నా కూతురు కోసం ఏదైనా అంటే మా మామయ్య ఎప్పుడు చెప్తారు, కొండ మీద కోతి అయినా తెచ్చి పడుతుంది ఈ పెద్ద కోతి అని. సో నోంగ్ర వర్డ్స్ అసలు డిక్షనరీ నుంచి తీసేసిన మనిషిలాగా. అంటే ప్రేమ అంటారు కదా, ఆ ప్రేమ ఎంత పిచ్చిగా ఉంటుందో ఎంత ఇదిగా ఉంటుందో మా అత్తలో పిచ్చి ప్రేమని చూశాను. అందరినీ అలాగా ప్రేమించింది. యాజ్ ఏ కోడలుగా నాకు ఇంకా కొంత ఎక్కువ దొరికింది. కానీ నా బ్యాడ్ లక్ ఓన్లీ 13 years వరకు మేము ఎక్స్పీరియన్స్ అయ్యగలిగాను. ఇవాళ తను లేదు. లేకపోయినా కూడా ప్రతిరోజు ప్రతి వస్తువుల ప్రతి ఇమేజ్ల తను చేసిన పేషెంట్ వయసు కానీ ఆపరేషన్ చేసిన కేసెస్ కానీ అదేంటి ఇంట్లో చేసిన వంటల్లో కానీ నా పిల్లల మాట్లాడే పద్ధతులు కానీ ప్రతిరోజు మా అత్తను మిస్ అవ్వకుండా తప్పకుండా చూసుకుని ఉంటాను. ఇక సెకండ్, అత్తనే ఇలా ఉందంటే అసలు అత్త ఇంకా ఎలా ఉంటుంది అంటే మా పెద్ద మా అత్త వాళ్ళ అక్క గురించి మాట్లాడుతున్నాను. మా అత్త పేరు డాక్టర్ ఉష.
గైనకాలజిస్ట్. మా పెద్దాతయ్య ఏమో డాక్టర్ టానియా, తను ఒంగోలులో ప్రాక్టీస్ చేసేది. ఒక రియల్ ఫైటర్, ఒక వారియర్ ఎలా ఉంటాడో, ఒక పని చేయాలంటే ఎంత డెడికేటెడ్గా, ఏదైనా సై అంటే సై అని ఉండేది. అంటే ఎవరికి భయపడేది కాదు, దేనికి తడుచుకునేది కాదు, ఎవరితో ఏం చెప్పాలన్నా కుండ పగలగొట్టుంటే నిండు నిజాలు చెప్తాను అన్నట్టు ఉంటుంది కదా, అలా నిర్మొహమాటంగా తను అనుకున్న విషయాలన్నీ అనుకున్నట్టు చెప్పగలిగేది, చేయగలిగేది. అలాంటి రెబల్ లేడీ. తను కూడా క్యాన్సర్తో ఫైట్ చేసి, తను కూడా గైనకాలజిస్ట్గా వర్క్ చేసి, తను లెవెల్లో తన డెడికేషన్ అంటే ఏంటి, ఒక ఫ్యామిలీని ఎంతవరకు లిఫ్ట్ చేయవచ్చు అని చెప్పి. వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండేది కదండి, క్యారెక్టర్ ఉండేది, హానెస్టీ ఉండేది, హార్డ్ వర్క్ ఉండేది. దానివల్ల వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో మా కళ్ళ మేము చూసాం. సో షీ ఈజ్ మై సెకండ్ ఇన్స్పిరేషన్, డాక్టర్ టానియా. ఇక అత్త, పెద్దత్త గురించి మీకు చెప్పేశాను. మళ్ళీ వీళ్ళ కన్నా దేవత ఒకటి ఉంది కదా, తను మోటూర్ ఉదయం గారు. అంటే ఇప్పుడు మోటూర్ ఉదయం గారు మా హాస్పిటల్ పేరు కింద నేను ఎంచుకున్నాను. ఎందుకంటే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్, విజయవాడలో టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్, ఫస్ట్ సైకిల్ రైడర్. సో ఆ ఏజ్లో ఆడపిల్లలు ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అమ్మమ్మ చాలా డేరింగ్గా, తన హస్బెండ్ అండర్ గ్రౌండ్లో ఉన్నా కూడా, మా తాతయ్య ఏమో మోటూరు హనుమంతరావు గారు అంత అండర్ గ్రౌండ్లో ఉండి ఏం చేస్తున్నా, ఏది ఏమైనా నేను ఎంచుకున్న గమ్యాన్ని చేరకుండా వదిలిపెట్టను అనుకున్నట్టు మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉండి, ఇద్దరు కూతుర్ని డాక్టర్ చదివించి వాళ్ళని ఈ సొసైటీలో ఎంత సర్వీస్ చేయాలన్నా, ఎలా సర్వీస్ చేసిన పార్టీ డైరెక్టర్గా ఎలా ఉండదు